VRS channel, Voice of Voiceless. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం సందడి కొనసాగుతుంది తెలంగాణలో. అందులో భాగంగా మనం సంగారెడ్డి జిల్లా పట్టణంలో మున్సిపాలిటీలో ఉన్నాము, 19 వార్డులో ఉన్నాము. మరి కొత్త విషయం ఏంటిదంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తీన్మార్మల్లన్న స్థాపించినటువంటి పార్టీ నుండి బీఫామ్ తీసుకొని నామినేషన్ వేయడం జరిగింది. మరియు ఇందులో అభ్యర్థి పేరు మునగల రజిత రాజులు పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ పార్టీ నుంచి గల నామినేషన్ వేయడానికి గల కారణం ఏంటిదో వాళ్ళ మాటలు తెలుసుకోండి. చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్మల్ల స్థాపించిన పార్టీ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అందరికీ నమస్కారం చేస్తున్నాము. ఆయన బలపరిచిన బీఫామ్ ఇచ్చారు మాకు, కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాము. శాయశక్తుల ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించారని ఆశతో కోరుతున్నాము. మేము అయితే ఇక్కడ ఈ వార్డులో ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే పెద్దగా ఏం లేవు. వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, పవర్ ప్రాబ్లం ఉంది, అవి మేము చూసుకుంటాం. ఇంకోటి చెరువు దగ్గర ఇల్లు ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రాలో మునిగిపోతావు, కూల్ చేస్తారు అని చెప్పి ప్రజలు భయభ్రాంతిలో మునుగున్నారు. దీని గురించి మేము కొద్దిగా కొట్లాడే ప్రయత్నం మేము చేస్తాం. ప్లస్ ఇంకోటి ఇక్కడ డ్రగ్స్ సంథింగ్ చిన్నపిల్లలు డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళకు నిర్మూలన చేయాలని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించాలని. ఇది మొత్తం స్లమ్ ఏరియా కాబట్టి మా ప్రయత్నం మేము చేసి అందరికీ సహకారం చేయాలని చెప్పి ఇంతకుముందు మీరు ఇక్కడ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీలో స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇండిపెండెంట్గా చేయడం జరిగింది. ఏ పార్టీలో లేకుండా ఇండిపెండెంట్గా చేయడం జరిగింది. అసలు ఇందులో రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? స్టార్టింగ్ గల్లీకి రాజకీయం తీసుకురావాలని నేను చేయడం జరిగింది. రావడమే ఇండిపెండెంట్ గా ఆలోచన ఎందుకు వచ్చింది? ఇండిపెండెంట్ గా గల్లీకి అభివృద్ధి పార్టీలు ఉన్నాయి కదా, మీకు ఎందుకు గల్లీకి మేమంటే ఏమన్నా అభివృద్ధి చేద్దామని చెప్పి అట్లా రావడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే ఒక పార్టీలోకి పోతారు కదా, మీరు ఇండిపెండెంట్ గా రావాలని. నాకు పార్టీకి సంబంధించిన టికెట్ ఇవ్వలేరు కాబట్టి నేను ఇండిపెండెంట్. ఏ పార్టీలో ట్రై చేశారు ఇంతకుముందు? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నిస్తాను, టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తాను, ఇవ్వలేరు కాబట్టి నేను టీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం మల్లన్న పార్టీలో చేయడం జరిగింది. ఆయన చెప్పగానే నాకు బీఫామ్ ఇస్తామని చెప్పి కన్ఫర్మ్ చేయడంతో ఆయన పార్టీలో చేయడం జరిగింది. ఓకే, మల్లన్న కలవడం జరిగింది? కలిసామండి, కలిస్తేనే మాకు బీఫామ్ చెప్పారు. మల్లన్న గారు ఏం చెప్పడం? మీరు పోయి ప్రయత్నం ఏం చేయండి, కావాలంటే నేను గిట్టంగా వస్తాను, నేను ప్రచారంలో పాల్గొంటా, మీకు శాయశక్తులు అన్ని విధాలా నేను సపోర్ట్ ఉంటా ఓకే అని చెప్పడం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి ఏం ఐడియా ఉంది మీకు ఇంతకుముందు? తెలంగాణ రాజకీయం అంటే బీసీల గురించి ఆయన పోరాట విధానం, ఇది రెడ్డి పాలన రావుల పాలన నిర్మూలించాలని చెప్పి ఆయన చేసే ప్రయత్నంలో మేము అట్రాక్ట్ అయ్యి ఇలా చేయడం జరిగింది. ఓకే, మీ వృత్తి వ్యాపారం ఏంటి అన్న? నేను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. నువ్వు బాగా ప్రోత్సహిస్తారు కదా, ఆ విధంగా ఏమన్నా మాట్లాడడం జరిగింది? మళ్ళా నాకు వస్తా అని చెప్పారు, మొత్తం ప్రచారం చేస్తా అని చెప్పారు. దానికి ఆయన సహకరిస్తేనే మేము ఇలా జాయినింగ్ అవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇప్పుడు గెలిచిన పార్టీలు ఇక్కడ వార్డులో ఏం అభివృద్ధి చేయలేదంటారా? తక్కువ. ఏం అభివృద్ధి అంటే ఏమీ లేదు. రోడ్లు, కరెంటు అంతే మామూలుగా ఎవరైనా చేస్తారు. మరి మీరు వస్తే స్పెషల్ ఇంకేం చేస్తారు? ఇంట్లో ఏమైనా చెడు జరిగితే ఇంటికి 10,000 రూపాయలు. ఓకే, చెడు జరిగితే అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్టో నేను ఏమైనా చెడు జరిగితే 10,000 రూపాయలు. మంచి జరిగితే పేదవారిలో పేదవారికి, ఉన్నవారికి కాదు పేదవారికి 25,000 రూపాయలు. శుభకార్యానికి 25,000 రూపాయలు. చెడు జరిగితే 10,000 రూపాయలు ఇద్దామని ఆశ. ఇంకోటి చెరువు కట్ట నుంచి నీళ్లు మా లోపల రావడం జరుగుతుంది. చెరువు నిండితే లోపలికి నీళ్ళు రావడం జరుగుతుంది. నేనేమనుకుంటున్నా అంటే చెరువుకు ఆనకట్ట, ఈ లాస్ట్ ఎండు ఇండ్లు అయితే ఏదైతే ఇండ్లు ఉంటాయో దానికి ఆనకట్ట కడదామని చెప్పి ప్రపోజల్ పెట్టుకుంటాను. మళ్ళీ ఎవరింట్లో అయితే ఉద్యోగులు లేరు, నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఉపాధి కల్పించాలని నా ఆలోచన. ఇది పక్కా ఇస్తారా? 10,000 25,000 పక్కా అండి, పక్కా. బాండ్ పేపర్ రాయమంటే రాసిస్తాను. ఓకే, ఇంకా అట్లాంటివి ఏమైనా హామీలు ఉన్నాయి? ఇక పనికిరాని హామీలు అయితే నేను ఇవ్వండి, నాకు అయినంత వరకు హామీలు ఇస్తాను.
ఓకే. ఓకే. చివరిగా మీ వార్డు ప్రజలకి ఏమని కోరుకుంటున్నావు? దయచేసి నేను ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు మీరందరూ. నేనేందో మీకు తెలుసు. ఎవరికన్నా నేను పైసా ఇచ్చే మనిషిని కాదు, పైసలు జమ చేసే మనిషిని కాదు. ఆపద ఉంటే ఆదుకున్నా, నాకున్నంత మట్టుకు ఆదుకున్నా. ఆల్రెడీ సేవ చేసారు. చేసిన గత 15-20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నా దగ్గర ఉన్న ఇప్పుడు గల్లీలో ఉన్న ఎలక్షన్ పిల్లలందరూ నా దగ్గర పని చేసిన వాళ్ళే. 40 మంది 30 మంది దగ్గర పిల్లలు పని చేసిన వాళ్ళు. వాళ్ళకి ఉపాధి కల్పించాను. వాళ్ళు ఇప్పుడు ఎవరి వరకు వాళ్ళు పని చేసుకుంటారు. అవునా? ఓకే. కావాల్సి ఓకే. అందుగురించి నేను ప్రయత్నం చేస్తున్నా, నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. వాటికి మీరు తట్టుకుంటారా? నాకు ఆ ఉద్దేశం లేదు. నేను ప్రజల సేవ చేయడానికి వచ్చిన. వీరి బిర్యానీ వస్తే ఒక్కరోజు 10 రోజుల పూర్తిగా ఉంటుంది తప్ప, కానీ తర్వాత అది శాశ్వతం కాదు. ఓకే. అది ప్రజలు గమనించాలి. దాన్ని గమనించి మాకు కత్తెర గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని సదావాలని కోరుతున్నాను. నమస్కారం. నా పేరు మునగాల రజిత. నేను తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. 19వ వార్డు నుంచి మాకు కత్తెర గుర్తొచ్చింది కనుక అందరూ నా మీద నమ్మకం ఉంచి కత్తెర గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నాను.